సిగ్గు సిగ్గు అవుతుంది. అవ్వ 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 ఓట్ల కోసం పైసలు వంచుడే తప్పంటే ఓట్లు అయిపోయినాక ఆ పైసలు మళ్ళీ ఉండ్రి అని వసూలు చేసుడు ఇంకా తప్పే కదా. ఇయ్యకపోతే లొల్లి పెట్టుడు ఇంకా ఇంకా తప్పే కదా. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చూడుండ్రి, పంచిన కుక్కర్లు ఇయ్యుండ్రని లొల్లి పెడితే జనాలు ఏం చేసిర్రా. ఈ కుక్కర్లన్నీ ఓట్ల కోసం పంచినేనట. ఇప్పుడు మీరు మాకు ఓటేయలేదు, మా కుక్కర్లు మా పైసలు మాకు ఇయ్యుండ్రని లొల్లి పెడితే ఇంగో జనాలంతా తీసుకున్న కుక్కర్లను రోడ్డు మీద పెట్టిర్రు. కుక్కర్లు పైసలు ఎంత ఇచ్చిర్రామా మీకు? 2500. అమ్మో, ఇంతకు ఇచ్చింది ఎవరివ్వి? అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డుల కాంగ్రెస్ పార్టీ లీడరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్లు ఏమని కుక్కర్లు పైసలు పంచిందట. అయితే ఇప్పుడు ఓట్లు అయిపోవడంతోనే మీరు మాకు ఓటేయలేదు, మా కుక్కర్లు మాకు ఇయ్యాలి, తీసుకున్న పైసలు కూడా ఇయ్యాలంటే ఒడ్డు దాటేదానిక ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడి మల్లన్న లెక్కలు చేసుడు ఎంత వరకు రైటు అనుకుంటా మస్తు కోపం చేసిర్రు. అయినా పబ్లిక్ ఓట్ల కోసం ప్రలోభ పెట్టుడు వాళ్ళ తప్పే, కానీ మీరైనా గట్లా తీసుకోవద్దు కదా. ఆలోచన చేయండి. ఇలా పైసలు ఇచ్చి ఓట్లు ఎంచుకున్నోళ్ళు రేపు పని ఎట్లా చేస్తారు? ఇక ఈడ కథ గిట్లుంటే ఈ అన్న బాధ చూడాలే. మొన్నటి దానికి అందరు మందు దాపిచ్చిర్రు, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరని ఎట్లా అంటున్నాడు? మందు గాని బిర్యానీ గాని బీర్లు గాని వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఎగవాడి మందు ఇచ్చిండ్రు. నిన్న ఓటు వేసి పక్కకు జరిగినామో లేదో పలకరిచ్చా నా కొడుకులు లేడు. అప్పుడు అంటే ఓట్లు కావాలి వాళ్ళకు, ఇప్పుడే ఉన్నదే అన్న. మళ్ళా ఓట్లు వస్తే మీరు యాదకొస్తారు కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటావు మరి? అయిపోయా, ఇక గెలిచినాకనా ఇక వాళ్ళ దారి వాళ్ళది, మన తిండి మనదే. ఇంట్లో పప్పుచారు తిన్నా మనదే, కారం రొట్టె తిన్నా మనదే అన్నట్టు. గమ్మత్ ముచ్చటేందని అంటే రోజు తాగుడుకు అలవాటు పడి ఇప్పుడు పనికి రమ్మంటే ఎవ్వరు వస్తలేరు అంటున్నాడు గీ అన్న. ఇగో నేను వర్క్ చేస్తున్నా, లేబర్ రమ్మంటే నా నెత్తిని వస్తుంది, కాళ్ళని వస్తుంది, నిన్న మొన్న బాగా అలసిపోయినాం కదా అంటూ. నిజమేనుల్లా, ఈ మందు బాబులకు ఓట్లు వస్తేనే పండుగ కావచ్చు కదనుల్లా. ఇక ఓట్లను లెక్కించేందుకు ఎంతో టైం లేదు కాబట్టి ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేసిర్రు. కానీ గమ్మతేందనంటే సిరిసిల్లాలో